హలో అండి. నేనైతే ఈరోజు మీ ముందటికి ఒక ట్రెండీ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయడం చూపిస్తున్నాను. సో నేనైతే ఇది ఫ్రంట్ పార్ట్, నేను దాన్ని కట్ చేసిన వీడియో అయితే మీకు చూపించలేదు. సో ఇదైతే ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్కి షోల్డర్ వచ్చేసి అయితే ఎయిట్ పెట్టుకున్నాను, అండ్ నెక్ వచ్చేసి వీ షేప్ అయితే నేను పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నామో దాన్ని ఇలా లైనింగ్ క్లాత్ పైన ఇలా కుచ్చులుగా పెట్టుకోవాలి. ఇలా ప్లీట్స్ పెట్టుకొని చిన్నగా పెట్టుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టుకుంటూ అండ్ ఎండింగ్ వరకు ఇలానే ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. చూసారా నేను ఎలా పెట్టుకుంటున్నా? ఇలానే మీరు కూడా మొత్తం అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఆర్మ్ఫోల్ వచ్చింది కాబట్టి సో నేనైతే ఇక్కడ రౌండ్గా స్టిచ్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోండి. అండ్ నేను ఇలా ప్లీట్స్ అనేటివి ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే పెట్టాలనుకున్నాను. సో ఫ్రంట్ పార్ట్కి అయితే నేను పెట్టేసిన. అండ్ ఇక్కడ అన్ఈవెన్గా ఉన్న క్లాత్ని అయితే నేను కట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ సేమ్ కిందికి కూడా మనం ఎక్కడైతే ప్లీట్స్ పెట్టుకున్నామో అదే మెజర్మెంట్తో కిందికి కూడా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నెక్ అయితే నేను స్టిచ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఫస్టే మనం నెక్ స్టిచ్ చేసుకోవడం అనేది రాదు కాబట్టి. సో మనం ప్లీట్స్ అయితే పెట్టిన తర్వాత నెక్ అయితే నేను స్టిచ్ చేస్తున్నాను వీ షేప్లో. పెట్టేసి అండ్ దాన్ని కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను పైపింగ్ లాంటి అవి ఇవి ఏం చేయలేదు, జస్ట్ ఓన్లీ రివర్స్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఎడ్జ్కి మీరు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనకి ఏ క్లాత్ కూడా అటాచ్ చేయడం అవసరం ఉండదు. సో ఎడ్జ్కి అయితే స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి నేను మీకు మెజర్మెంట్స్ కట్ చేయడం ఫస్ట్ స్టార్టింగ్లో అయితే చూపించలేదు. ఇక్కడ నేను షోల్డర్ వచ్చేసి 4 పెట్టుకున్నాను, వేస్ట్ లెంత్ వచ్చేసి 12. బ్యాక్ పార్ట్ కూడా నేను నార్మల్గా మనం బ్లౌజ్కి స్టిచ్ చేసుకున్నట్టే మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసి నేను స్టిచ్ చేశాను. సో అది ఎందుకని చెప్పేసి నేను మీకు చూపించలేదు. ఇప్పుడు ఇవైతే ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ని అటాచ్ చేసేసి ఇలా పైన డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా నేను వేస్తున్నట్టుగా మీరు కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. చూసారా, మనకైతే అవుట్పుట్ ఇలా వచ్చింది. సో నేను ఇప్పుడైతే దీనికి ఒక హుక్స్ పెడితే బాగుంటుంది కదా అని చూశాను. సో హుక్స్ పెట్టడానికి అయితే నేను మధ్యలో కరెక్ట్గా చూసారా, నేనైతే ఇలా హుక్స్ కోసం అని నేను ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు సేమ్ మనమైతే నెక్ ఎలా అయితే డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసామో, సో దీన్ని కూడా నేనైతే ఫస్ట్ క్లాత్ యాడ్ చేసి స్టిచ్ చేస్తాను అనుకున్నాను. సో ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ యాడ్ చేయలేదు నేను. ఇప్పుడు దాన్నే డబుల్ ఫోల్డ్ చేసేసి ఇలా స్టిచ్ చేయాలి.
చూసారా ఇక్కడైతే హుక్స్ వస్తుంది మనకి. చూసారా మనకి బాడీ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. దాన్ని ఎంత బాగుంది చూసారా. సో మీరు కూడా ఇలా నీట్గా ప్లీట్స్ పెట్టుకొని స్టిచ్ చేశారంటే నిజంగా రెడీమేడ్ డ్రెస్ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు నేనైతే కింది పార్ట్ అనేది నేనైతే అంబ్రెల్లా కట్ చేసుకుంటాను. అంబ్రెల్లా కట్ అంటే అంబ్రెల్లా కట్ అని లాగదు. సో నాకైతే ఇక్కడ క్లాత్ బాగాలేదు అని చెప్పేసి ఫస్ట్ అయితే వేస్ట్ లెంత్ అయితే మెజర్ చేసుకుంటున్నాను. వేస్ట్ లెంత్ వచ్చేసి 12 పాపది. సో మనం ఇక్కడ డబుల్ ఫోల్డ్ చేస్తున్నాం కాబట్టి బై 2 చేసేసుకుంటే అయిపోతుంది. సో 12/2 వచ్చేసి 6 కదా. 6 అయితే నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. 6కి కొంచెం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకి సైడ్కి క్లాత్ అటాచ్ చేసినప్పుడు కొంచెం స్టిచెస్కి అయితే వెళ్ళిపోతుంది అని చెప్పేసి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఎంత అయితే లెంత్ వచ్చేసి 15 ఉంది. సో 15కి ఇక్కడ మన క్లాత్ ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేసేసుకొని ఇక్కడ 6 పాయింట్ నుండి హెడ్ వరకు ఇలా క్రాస్గా చేసేసుకుంటే అయిపోతుంది. ఎప్పుడైనా క్లాత్ మనకి లేదు సరిపోదు అన్నప్పుడు ఇలా చేసుకుంటే అయిపోతుంది. అంబ్రెల్లా కట్టే కావాలని ఏమీ లేదు కదా. సో నేనైతే ఇలా హాఫ్కి ఈ 6 పాయింట్స్ నుండి ఇక్కడ హెడ్ వరకు అయితే కట్ చేసుకున్నాను క్రాస్గా. సో ఇప్పుడు చూసారా ఎలా వస్తుంది. ఇలా క్లాత్ని మనం ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేస్తున్నామో ఇలా నేనైతే ఫ్రిల్ పెట్టుకోవాలని సో క్లాత్ని అయితే మీకు చూపిస్తున్నాను. ఫ్రిల్ ఎలా పెట్టుకోవడం కూడా నేను మీకు చూపిస్తాను వీడియోలో. సో అదైతే ఈజీ మెథడ్ అండి. మనం ఫ్రిల్ పెట్టుకోవడం మనకి ఇబ్బంది అవుతుంది, ఊరికే మలపడం ఫోల్డ్ చేయడం అది ఇది ఎందుకని చెప్పేసి నేనైతే మీకు ఈజీ మెథడ్ని అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రిల్స్కి అయితే పెట్టుకుంటున్నామో దాన్ని ఇలా ఎడ్జ్కి కొంచెం టూ ఫోల్డ్స్ చేసేసి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకోవడం వల్ల మనం ఫ్రిల్ అయితే పెట్టుకుంటున్నాం కదా, అప్పుడైతే అది మంచిగా లేస్తుంది అన్నట్టు. సో ఈ నార్మల్ స్టిచ్ కన్నా జిగ్జాగ్ స్టిచ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ నేనైతే నార్మల్ స్టిచ్ అయితే వేసాను. అండ్ ఇక్కడ మనం ఫ్రిల్ పెట్టుకోవడానికి ఎంత లెంత్ అయితే అవసరం ఉంది నేనైతే ఇక్కడ 4 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను. 4 ఇంచెస్ అయితే నేను తీసుకున్నాను. 4 ఇంచెస్ని మనకి ఎంత ఫ్రిల్కి ఎంత క్లాత్ పడుతుంది అని అన్నిటినీ ఇలానే 4 ఇంచెస్ వరకు కట్ చేసుకొని ఎడ్జెస్కి డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి అండ్ రెండింటిని అటాచ్ స్టిచ్ చేస్తే అదే అయిపోతుంది. అండ్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా సేఫ్టీ పిన్ అనేది. సో ఇదైతే ఫ్రిల్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫ్రిల్ పెట్టుకోవడం మనం ఫోల్డ్ చేస్తే కరెక్ట్ రాదు అని అన్నప్పుడు ఇలా టంచన్ అనేది పైకి లేపేసి కింద ఏదైతే అది ఉందో దాన్ని కిందికి అని అందులో సేఫ్టీ పిన్ ఇన్సర్ట్ చేస్తే అయిపోతుంది. అండ్ సేఫ్టీ పిన్ అనేది నీడిల్కి తాకకుండా చూసుకోవాలి. ఎందుకంటే పొరపాటున నీడిల్కి టచ్ అయితే అప్పుడు అది నీడిల్ అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో కొంచెం సేఫ్టీ పిన్ అనేది సైడ్కి పెట్టుకొని ఇలా స్టిచ్ చేస్తూ ఉండాలి. అండ్ క్లాత్ని కూడా మనం ఏదైతే ఫ్రిల్ పెట్టుకుంటున్నామో ఆ క్లాత్ని కూడా ఎక్కువగా లాగకూడదు. సో అదే వెళ్ళిపోతుంది, అప్పుడైతే ఫ్రిల్ బాగా వస్తుంది. మనం ఒకవేళ క్లాత్ని అనేది ఇట్లా టైట్గా పట్టుకొని సాగదీస్తే అప్పుడు ఫ్రిల్ అనేది రాదు. సో ఈ ఫ్రిల్ చేసేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండండి. చూసారా ఫ్రిల్ ఎంత బాగా వస్తుందో చిన్న చిన్నగా ప్లీట్స్తో. సో మీరు కూడా ఇలానే సేఫ్టీ పిన్ అనేది సేఫ్టీగా పెట్టుకోండి. చూసారా ఎంత బాగా వస్తుంది. నేను ఇలా అయితే వెనక్కి అంటే ఫ్రంట్ నుండి నేను వెనక్కి అంటున్నా, వెనక్కి నుండి
అట్లా లాగుతలే, అలా లాగేస్తే అనేది మనకి ఫ్రిల్ అనేది రాదు. సో ఫ్రంట్ నుండి ఇలా క్లాత్ అనేది ముందుకు తీసుకెళ్తూ ఉండాలి, అప్పుడైతే ఫ్రిల్ అయితే మంచిగా వస్తుంది. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ అయితే ఉంది కదా, మనం అంబ్రెల్లా కట్ లాగా చేసుకున్నాం కదా, అంబ్రెల్లా కట్ దానికైతే కొంచెం ఇట్లా పైన స్టిచెస్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఏదైతే చాక్ పీస్ మార్క్ అయితే పెట్టుకుంటున్నానో ఆ మార్క్ అండ్ మనం ఫ్రిల్ పెట్టుకున్న స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా రివర్స్ పెట్టుకొని అండ్ ఫోల్డ్ చేసినా కానీ బాగుంటుంది, లేదంటే నార్మల్గా ఇలా స్టిచ్ చేసినా కానీ పర్లేదు, బాగానే ఉంటుంది. సో ఇలా ఏదైతే స్టిచ్ ఉందో అండ్ చాక్ పీస్ మార్క్ పైన పెట్టి ఇలా స్టిచ్ చేయాలి. సరే, నేను మిగిలిన ఫ్రిల్ కూడా ఇలా ఎగ్జాక్ట్గా 3 or 4 ఇంచెస్కి మనమైతే ఫ్రిల్ అనేది 4 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అండ్ ఫ్రిల్ తర్వాత ఇంకో 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని అదే మార్క్ పైన ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూసారా ఫ్రిల్స్ అనేవి ఎంత బాగా వచ్చినాయో. నేను వెనుక సైడ్ నార్మల్గా